ప్రైజ్ ద లార్డ్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన క్రీస్తు యేసు నామమునకు మహిమ కలుగునుగాక. మీకు కృపయు సమాధానమును కనికరము విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వాక్య భాగం. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. అనుదినము ఆయన పాద సన్నిధిలో నిలిచి నిరంతరము ఆయన నామస్మరణ చేయుచు ఆయననే ఆరాధించుచు పూజించుచు ఘనపరచుచు కొనియాడుచున్న యేసయ్య ఆరాధికులారా, మనము సేవించే యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించువాడు. ఆయనను మాత్రమే నిత్యము సేవించదము. పరమపురికి చేరేంత వరకు, ఈ లోకము నుండి విడిచిపెట్టేంతబడ వరకు మనమందరము ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుదుము. ఇంతవరకు నీకు నీవే ప్రీతికరముగాను మనుషులకు ప్రీతికరముగాను నడిపించబడాలని కోరుకున్నావో, అలా నడిపించబడ్డావో, ఇక మీదట యేసయ్యకు మనం ప్రీతికరమైన సేవ చేయుదుము. ఆయన మన కొరకు ఈ లోకమునకు దిగివచ్చి ఉన్నాడు. మన కొరకు శిలువ శ్రమలను అనుభవించి ఉన్నాడు. మన కొరకు మరణాన్ని అనుభవించి ఉన్నాడు. మన కొరకు పునరుత్థానుడై మన కొరకు తిరిగి రానై ఉన్నాడు. గనుక మనము బ్రతికినంత కాలం యేసయ్య కొరకు ప్రీతికరమైన సేవ చేయుదము. అందుచేతనే మన దైనందిన జీవితంలో మన ప్రభునకు ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొందము. అవును ప్రియులారా, అనుక్షణము, ప్రతి క్షణము, క్షణక్షణము, ప్రతిదినము, ప్రతి గడియ ఆయనకు ప్రీతికరమైనదేదో ప్రార్థనలోను వాక్య పఠనములోను ఆత్మచేత గ్రహించి పరీక్షించి తెలుసుకొని ఆయనకు మాత్రమే ప్రీతికరమైన సేవ చేయుదము. మనం ప్రార్థించినను, స్తుతించినను, పాడినను, పరిచర్య చేసినను, కానుకలే అర్పించినను, ఉపవాసమున్నను, ప్రసంగించినను, ఆయన కొరకు ఏది చేసినా అది ఆయనకు ప్రీతికరమై ఉండునట్లు బహుజాగ్రత్త పడెదము. కీర్తనలతోనూ నేను దేవుని నామమునకు స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన ఘనపరచెదను అని కీర్తనకారుడు రాసి ఉన్నాడు కదా. ఇది యెహోవాకు ప్రీతికరమైనది అని చెప్పి ఉన్నాడు. గనుక మనమందరము ఎల్లవేళలా సంతోషముగా పాడి ఆయన నామమును సన్నుతించెదము. ప్రతి విషయములో మెలకువగలిగి మెండుగా నిత్యము, సర్వకాలము, సదాకాలము పూర్ణ హృదయముతో నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుదము. పరిశుద్ధాత్మ చేత ఆత్మను, ప్రాణమును, శరీరమును పరిశుద్ధపరచుకొని ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుదము. ఆయన సన్నిధిలో దీనులమై కృప పొంది వినయ భయభక్తులతో ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుదము. ఈ విధముగా మనం ప్రీతికరమైన సేవ ఆయన కొరకు మనం చేసిన ఎడల ఆయన సన్నిధిలో మనం ప్రీతికరమైన సేవ చేయన దానిని బట్టి ఆయన మన శత్రువులను మనకు మిత్రులుగా చెయ్యును. శత్రువులు మనతో సమాధాన పడునట్లుగా, ఆపత్కాలమున శత్రువులు మనకు మొరలెడేటట్లుగా ఆయన చెయ్యును. అలాంటి సత్ప్రవర్తన కలిగిన వారమై దేవుని సన్నిధిలో నిలిచి ఉందము. నిశ్చలమైన రాజ్యమును పొందుకొనేదము. ప్రభుతో కూడా యుగయుగములు నిలిచెదము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవయ్యా. మీ ప్రజలమైన మేము మీకు ప్రీతికరమైన సేవ చేయునట్లు కృతజ్ఞతాస్తుతులతో, కీర్తనలతో పరిశుద్ధపరచబడిన వారమై మీ పాద సన్నిధిలో మీకు ప్రీతికరమైన సేవ చేయనట్లుగా మీరు కృపదయి చేయండి. అట్టి వారి ఎడల శత్రువులని మిత్రులుగా చేయగలిగిన దేవుడు, నిశ్చలమైన రాజ్యమును అనుగ్రహించగలిగిన దేవుడు. ఇట్టి దేవుని మేము పొందుకొని మీరు ఆకడ కొరకు సిద్ధపడినట్లుగా, మీకు ప్రీతికరముగా బ్రతుకున్నట్లుగా కృపదయి చేయమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యేసయ్యకు ప్రీతికరమైన సేవ చేయుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.